వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన దివ్యాంగుడు మంత్ర లోకేష్ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడా పోటీలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించి సిక్కోలు సత్తాను చాటారు. థాయిలాండ్లో ఈ నెల 1 నుంచి 7 వరకు జరిగిన అంతర్జాతీయ స్థాయి హై జంప్ పోటీలో మొదటి స్థానం కైవసం చేసుకుని బంగారు పతకం పొందగా లాంగ్ జంప్లో సిల్వర్ మెడల్ సాధించి పలాస పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడా పోటీలో బంగారు పతకం సాధించి వచ్చిన లోకేష్ను కోట గ్రామస్తులతో పాటు క్రీడాకారులు, క్రీడాభిమానులు పలాస రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషాలు క్రీడాకారునికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అంతకుముందు రెంటికోట సర్పంచ్ శాసనపురి తిరుమలరావు, పలాస నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు, కోరికన్ శంకర్ తదితరులు సత్కరించారు. Rame.